ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి, నీ స్థితిగతులను ఎరిగిన నీ ప్రభువు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాటిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు అబ్రహాము గారికి దేవుడు చెప్పారు, నేను ఎక్కడికైతే చూపిస్తున్నానో ఆ ప్రదేశానికి వచ్చే అబ్రహామా, విడిచిపెట్టు అని అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు మారు మాట మాట్లాడకుండా అందరినీ విడిచిపెట్టి, ఇంకా చెప్పాలంటే ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే అబ్రహాము దేవుని మీద విశ్వాసంతో బయలుదేరాడు. అలాంటి అబ్రహాము తన జీవితంలో ఎవరి దగ్గరైనా చేయి చాచే పరిస్థితి వచ్చిందా? రాలేదండి. 318 మంది పనివారు అబ్రహాము ఎంట అలవర్చబడ్డారని, అబ్రహాము లోతు కలిసి నివసించుటకు అసలు సరిపోని గొప్ప సమృద్ధి ఆస్తి దేవుడిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆర్థిక పరంగానే ఒకవేళ నీవు నలిగిపోతూ ఉంటే గనక, నీ ప్రభువు రాజులకు రాజు అయిన, నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ ఆయన తట్టు తిరిగి నీవు ఒక్క కన్నీటి బొట్టు విడిచినా చాలు, నీ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించడానికి సమర్థుడై ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు ఇంకా ఆలోచన చేస్తున్నావు? ఈ ఇల్లు కట్టుకోవడం నా వల్ల అవ్వదు, ఈ పరిస్థితులు నేను బాగు చేయలేను, నా కుటుంబాన్ని చక్కపట్టడం నా జ్ఞానానికి అంతుపట్టట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవునికి అప్పగించు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన ముగియక మునిపే, నేను మరలా చెప్తున్నాను, నీ ప్రార్థన ముగియక మునిపే నీ సమస్యలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడు వాటన్నిటినీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే పరిష్కరిస్తారు. ఆమేన్. అందుకని ఎప్పుడూ కూడా సమస్యల వెనకాల పరిగెట్టొద్దు, మనుషులు చక్కబెట్టాలని నువ్వు పరిగెట్టొద్దు. దేవుని పాదాలు పట్టుకో. అయ్యా, నీ వాగ్దానం నాతోనే ప్రభువా, నువ్వు నాకే వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఇదిగో నీ పాదాలు పట్టుకుంటాను, సమస్తం నువ్వు చూసుకో నాయన. అబ్రహాము తన భార్యను ఎదుటివారు తీసుకెళ్ళినప్పుడు దేవుడి మీదే ఆధారపడ్డాడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి మీదే ఆధారపడ్డాడు, దిక్కుతోచని స్థితిలో దేవుని మీదే ఆధారపడ్డాడు. అలాంటి అబ్రహామును దేవుడు తలగానే ఉంచాడు తప్ప తోకగా పెట్టలేదు. ఈరోజు ఏ విషయంలో అయినా సరే నేను సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నిన్ను తలగా ఉంచాలనే ఆశపడుతున్నాడు. ఆమేన్. అనేక మంది ఉన్నప్పటికీ నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నావంటే దేవుని చిత్తములో నీవు ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నేను నమ్ముతున్నాను ప్రభువా, నా పట్ల ఈరోజే ఈ వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరచు నాయనా అని నువ్వు ప్రార్థించు. యేసు నామంలో ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.